తెలంగాణ ముసుగులో తెలంగాణకి శత్రు గద్దర్ గారు అని మీ డాడీ అన్నారుగా. తెలంగాణకి ప్రథమ శత్రువు గద్దర్ గారు. వింటున్నారా? వినాలమ్మా, వినండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు అతి ప్రేమ. ఎందుకంటే ఆయన లేరు కదా, గద్దరు ఉంటే ఆయన కట్టతో కొట్టేవాడు ఒక్కొక్కరు పరిగెత్తుకుంటారు. గద్దర్ గారికి ముందు నుంచే కారు ఉంది, పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధము, ఆటోలో తిరగలే, ముందు నుంచే నాకు కారు ఉంది, కారు ఇప్పించిండేమో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, ఇప్పించిండు, ముందు నుంచి కారు ఉంది అని చెప్పి ఉండొచ్చు, తప్పేముంది. ఆయన ఎలాంటి కారు, నాకు ఇట్లా అసౌకర్యంగా ఉంది కారు కాబట్టి కొనియొచ్చు, దాన్ని ఆటోలో తిరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అవును, ఆ టైంలో ఇప్పుడు మనకి ఒక కారు ఉండొచ్చు, ఎప్పుడో ఉండొచ్చు, తర్వాత రిపేర్ రావచ్చు, కారు గడగవచ్చు, దానికి ఇంత విశ్లేషణ ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది, బయటికి ఎట్లా చెప్తాడు అంటే ఆయన బయటికి చెప్పిన పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడుతున్నారు, ఆ మాటనే కోపం తెప్పించింది అని చెప్పి. ఎందుకు కోపం? అదే చేస్తున్నాడు, మా మధ్య ఇంత అనుబంధం ఉందని చెప్పుకోవడం తప్ప దాని కోపం ఏంది? మీరు గద్దర్ గారిని యూజ్ చేసుకున్నారంటే, గద్దర్ గారిని ఎవరు యూజ్ చేసుకున్నారు? మా మధ్య ఇంత అనుబంధం ఉంది, నా జేబులో డబ్బులు మీ గద్దర్ గారే, మీ నాన్నగారు గద్దర్ గారే నేను పవన్ జేబులో నుంచి డబ్బులు తీసుకునే అంత చనువు ఉందని చెప్పినప్పుడు అది మీకు అర్థం కదా, వాళ్ళిద్దరి మధ్య ఎంత చనువు ఉందో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు భార్యా బిడ్డలతో ఉండే చనువు ఒకలా ఉంటుంది, ఒక ఫ్రెండ్తో ఉండే చనువు ఒకలా ఉంటుంది. నీకేం తెలుసు వాళ్ళిద్దరి మధ్య చనువు? వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది, అంత అన్నదమ్మ మధ్య బాండింగ్ ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేశారుగా, ఒక పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేయలే కదా, గద్దర్ గారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు కదా. బట్ అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్ పైన ఏమంటారు? గద్దర్ ప్రకాష్ రాజ్ గారి గురించి అదే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు చెప్పండి? ఆయన ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటని అడుగుతుంది. అది ఎందుకు ఒంటరిగా వస్తున్నారా? క్వశ్చన్ చేయడానికి మేము ఒంటరిగా వస్తామో, పొత్తుతో వస్తామో, నువ్వెవడు? అసలు నువ్వెవడు? నేను చెప్తున్నావు, నువ్వెవడు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీకు నేను ఎందుకు చెప్పాలి? పవన్ కళ్యాణ్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ కాదు, మాకు చెప్పని మమ్మల్ని అడుగుతున్నావు కదా పక్క. మేము ఎలా వస్తాం, మీకేంటి? నువ్వెవడు అసలు? ఫస్ట్ నువ్వెవడు? ప్రకాష్ రాజ్ అంటాడు ఎవడు? నేను ఎందుకు సమాధానం చెప్పాలి అడుగు? నేను ఇదే అడుగుతాను, ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలైనా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి కెలికి వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్కి కరెక్ట్ టైంకి వచ్చి, అసలు ఇండస్ట్రీలో నీకున్న పేరు నీకు తెలుసా ప్రకాష్ రాజ్ గారు? నువ్వు ఎంత సహృదయుడు ఒకసారి మీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు కదా, మీ పక్కన యాక్ట్ చేసిన వాళ్ళు. మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పొత్తుతో వస్తామా, ఒంటరిగా వస్తామా? తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏం ఉద్యమాలు చేస్తావు నువ్వు? సాయుధ పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ గురించి చెప్తావు. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది ప్రకాష్ రాజ్ గారు.